హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే నిమ్మకాయ నిలవ పచ్చడి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే జలుబు, మనకేమన్నా ఇతర ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరం చేస్తుంది. అలాగే మనకి రోజు ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా వరకు మంచి హెల్త్ని ఇస్తుందండి. ఇది ఇలా పచ్చడి రూపంలో కానీ, లేక మనం నిమ్మకాయ రసం రూపంలో కానీ దీన్ని రోజు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల, నిమ్మకాయ వల్ల. దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదండి. మరి తరచూ తీసుకోవడం వల్ల దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నేను ఒక 20 నిమ్మకాయలని తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని అన్నీ తుడిచి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 12 నిమ్మకాయల వరకు కట్ చేసి వేసుకుంటాను. మిగతా 8 నేను రసం తీసి వేస్తాను. ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అంటే మనకి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. నేనేమో ఇక్కడ కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. అట్లా అంటే మనం తినేటప్పుడు కూడా మరీ పెద్ద పెద్ద ముక్కలు రాకుండా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్నదే కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఈ మిగతావి 8 కాయల్ని 12 కాయల్ని కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ 8 కాయల్ని ఇలా అడ్డంగా కోసుకొని, అవేమో కొంచెం నిలువుగా కోసుకోవాలి, ఇవేమో అడ్డంగా కోసుకొని రసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఈ జాడీలోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా రసం తీసి పోసుకోవాలి. నేనైతే చేత్తోనే చేస్తానండి. ఎప్పుడు అంటే చాలామంది నిమ్మకాయ పిండే దాంతో చేస్తారు. నేనైతే దీంతోనే చేస్తాను, చేత్తోనే చేస్తాను. నాకు అదే అలవాటు. ఈ విధంగా అన్నీ మనం తీసి రసాన్నంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇవి ఒక 12 కాయలు తరిగానండి. మిగతా 8 కాయలు నేను రసం తీస్తున్నాను. మనం ఇది 3వ రోజున తీసుకున్నప్పుడు గింజలు అవి వస్తాయి కదండి, అప్పుడు అవన్నీ తీసేసుకోవచ్చు. మనం రసంలోకి వచ్చేస్తాయి. అప్పుడు వాటిల్ని వడగట్టి దాంట్లో గింజలు కూడా తీసేసేయచ్చు. లేదు మన దగ్గర మనం తీసేటప్పుడు కొన్ని వస్తే అవి కూడా తీసేసుకొని మిగతావన్నీ తర్వాత 3వ రోజు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను పసుపును వేసుకోవాలి. ఉప్పుని కొలతగా చెప్పాలంటే ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. దీంట్లో ఈ టీ స్పూన్తో ఒక 5 తీసుకుంటున్నాను. ఇట్లా 5 స్పూన్లుగా తీసుకుంటున్నాను దీనికి. అదే ఒక 25 కాయ అనుకోండి, కొంచెం ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా కిందకి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి. తడి ఏమాత్రం తగలకూడదండి. మనం చేయి కడుక్కున్నా మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ చేయాలి. తడి తగిలితే మళ్ళీ పచ్చడి బూజు వచ్చేస్తుంది. ఇలా మొత్తం అడుగంట బాగా కలిపి పెట్టుకోవాలి.
3 రోజులు దీన్ని మూత పెట్టి ఉంచేయాలి. 3 కానీ 4 రోజులు కానీ మనం ఒకరోజు వీలు కాకపోతే 4వ రోజు కూడా చేసుకోవచ్చు. ఇలా మనం అంతా కలిపి పెట్టేసుకొని మధ్య మధ్యలో మళ్ళీ రేపు కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇలా అంతా దగ్గరికి అనేసేసి మూత పెట్టేయాలి. దీన్ని ఇలా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది 4 రోజులు అయిందండి. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం. బాగా నానిపోయింది. దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏమన్నా గింజలు అవి ఉంటే తీసేసుకోవాలండి. ఏమన్నా 1, 2 వస్తూ ఉంటాయి కదా, దాన్ని తీసేసేయాలి. ఇలా అన్నీ చూసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. నాకు ఇన్ని గింజలు వచ్చాయండి, తీసేసుకున్నాను. మనం ఒకవేళ ఏమైనా కట్ చేసేటప్పుడే తీసేయాలంటే కూడా అప్పుడు కూడా తీసేసిన, ఇవి కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను ఇప్పుడు తీసాను. లేకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం ముందే గింజ అన్నీ తీసేసుకొని నానేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు మెంతిపిండిని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, అది వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏదైతే కొలత తీసుకున్నామో కొంచెం వెల్తిగా తీసుకున్నాం కదండి, దీనికి నిండా తీసుకున్నాను. ఇంకొంచెం చూసుకొని కావాలంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి. మనకేమైనా రసం తక్కువ అలా అనిపిస్తే కనుక ఇంకొక 2 నిమ్మకాయలు అలా మనం పిండుకోవచ్చు. దీంట్లోకి కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇంకొక 3-4 నిమ్మకాయలు పిండుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంది కదా పచ్చడి, 4 రోజులు అయ్యేసరికి పీల్చేస్తుంది మొత్తం. దీంట్లోకి పిండుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను, దీంట్లోకి పిండేద్దాం. పిండుకున్న తర్వాత దీన్నంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీరు కారం అది టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి తెరమూత వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 6 స్పూన్లన్నా వేయాలండి. నూనె కొంచెం బాగానే పడుతుంది. ఒక 6 స్పూన్లు వేసాను ఈ స్పూన్తో. దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఆవాల వరకు వేసుకోవాలి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడంగానే ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడి చల్లారిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలి అంతా. ఇప్పుడంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం బయట పెట్టుకుంటే కనుక కొంచెం కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం ఇలాంటి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ మూత టైట్గా ఉండే దాంట్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీకు ఈ పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.